బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో గత వారం రోజులుగా ఆమె భేటీ అయ్యారు. ఇందిరాభవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని పార్టీ కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించారు. కమిటీల ఏర్పాటు కోసం ఇదివరకే జిల్లాలకు 2 చొప్పున నియమించిన పరిశీలకులతో మాట్లాడారు. గ్రామ, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవులు ఆశిస్తున్న నాయకుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. రైట్. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో గత వారం రోజులుగా భేటీ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ఈరోజు ఇందిరా భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ప్రధానంగా ఏ అంశాలపై దృష్టి సారించారు? చర్చలోకి ఏ అంశాలు వచ్చాయి? అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏఐసీసీ ఇన్ఛార్జ్గా అయితే మీనాక్షి నటరాజన్
తెలంగాణ టీపీసీసీకి వచ్చిన తర్వాత కూడా మేము పార్టీకి సంస్థాగత నిర్మాణం కావచ్చు, పార్టీకి సంబంధించిన ప్రభుత్వ పనితీరు, పార్టీ పనితీరు పైన కూడా అధ్యయనం చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఏదైతే అబ్జర్వర్లకు సంబంధించి కూడా ఈరోజు గాంధీ భవన్ వేదికగా పరిశీలకుల సమావేశం జరిగింది. జిల్లాకి సంబంధించి ఒక్కొక్క జిల్లాకి సంబంధించి కూడా 2 చొప్పున పరిశీలకులను నియమించారు. దాంట్లో 70 మందికి సంబంధించి కూడా ఏసీసీ పరిశీలకులకు సంబంధించి కూడా నియామకం జరిగింది. వాళ్ళకి సంబంధించి కూడా మండల స్థాయికి సంబంధించిన సమావేశాలు కావచ్చు, మండల స్థాయిలకు సంబంధించిన పార్టీ తీరు, పార్టీ పనితీరు, ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రజలకు సంబంధించి ఏ విధమైన స్పందన వస్తుందనే పైన కూడా పూర్తిగా దాదాపుగా నెల రోజుల పాటు వీళ్ళు ఫీల్డ్లో ఉన్నారు. క్షేత్రస్థాయిలో సంబంధించి కూడా పార్టీల నేతల మధ్య సఖ్యత కావచ్చు, అన్ని అంశాలపైన కూడా అబ్జర్వ్ చేస్తూ వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తంగా నెల రోజుల పాటు సాగిన ఈ పరిశీలకుల సమావేశాలకు సంబంధించి కూడా పూర్తిగా ఆ నివేదికను ఈరోజు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తీసుకున్నారు. ప్రధానంగా పార్టీకి సంబంధించి కూడా సంస్థాగత నిర్మాణం కావచ్చు, సంస్థాగత బలోపేతం దిశగా కూడా ఈ పరిశీలకుల నియామకం జరిగింది. దాంతోపాటుగా జిల్లాకి సంబంధించి కూడా ఏఐసిసి పరిశీలకులకు సంబంధించి కూడా నియమించారు. పూర్తి స్థాయిలో జై బాపు జై సంవిధాన్కి సంబంధించి జై బాపు జై సంవిధాన్ సంబంధించి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి కూడా కండక్ట్ చేశారు. బూత్ లెవెల్ నుంచి జిల్లా స్థాయి వరకు ఈ ఏదైతే పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటుగా పూర్తి స్థాయిలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా సన్నిద్ధం కావడం, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి కూడా మహిళలకు సంబంధించిన ఏదైతే మహిళలకు సంబంధించి ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ కావచ్చు, రైతు భరోసా, రైతు ఏదైతే రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలన్నిటిపైన కూడా ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది, వచ్చే భవిష్యత్తుకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు బలోపేతం చేయాలి. ఇప్పటికే పార్టీ క్యాడరు, పార్టీకి సంబంధించిన నిర్మాణాత్మకమైన చర్యలతో పాటు ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రావాలి. స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగా కార్యకర్తలను సన్నిద్ధం చేయాలనే ఉద్దేశంతో పరిశీలకులకు సంబంధించి కూడా జిల్లాలకు మండలాలకు పంపడం జరిగింది. అక్కడికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా ఇప్పటికే ఏదైతే కార్యవర్గం కూర్పు జరుగుతూ ఉన్నది, మరోవైపు కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా జరుగుతూ ఉన్నది. ఇక మండల్ లెవెల్ నుంచి, బూత్ లెవెల్ నుంచి 2017కు సంబంధించిన కమిటీలే కొనసాగుతున్నాయి. కమిటీలకు సంబంధించి కూడా పూర్తిగా మార్పు జరగాలి. మండల్ బూత్ లెవెల్ కమిటీలకు సంబంధించి కావచ్చు, మండల్ స్థాయికి సంబంధించి కూడా ఆ కమిటీలకు సంబంధించి కూడా నియామకం సంబంధించిన అన్ని అంశాలు అక్కడ మండల్ లెవెల్లో మండల్ ప్రెసిడెంట్ల నియామకం సంబంధించి కూడా ఎవరు ఎంపిక చేస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో పార్టీకి ఎవరెవరు కష్టపడుతూ పనిచేశారు, ఎన్నికల ముందు నుంచి కూడా పార్టీని అధికారం వారికి నడిపించిన గల కార్యకర్తలకు సంబంధించి కూడా పూర్తిగా పరిశీలకులు గుర్తించడం జరిగింది. ఆ నివేదికను అంతా కూడా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజు ఈరోజు తీసుకున్నారు. ఇక రానున్న మరికొన్ని రోజులకు సంబంధించి కూడా బూత్ లెవెల్ నుంచి మండల్ స్థాయి వరకు కూడా ఈ పరిశీలకులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా పోస్టులతో పాటుగా అక్కడ ప్రభుత్వ పనితీరుకు సంబంధించి కూడా ముందుకెళ్లే ఏదైతే మీ స్థానిక సంస్థల ఎన్నికల గెలిపే ఎజెండాగా ముందుకెళ్లే కార్యాచరణ కూడా సిద్ధం చేయనున్నారు. మరోవైపు జిల్లా స్థాయికి సంబంధించిన ఏఐసిసి పరిశీలకులు నియమించింది. ఇక డీసీసీలకు సంబంధించి కూడా ఇప్పటికే అధిష్టానానికి నివేదిక పంపడం జరిగింది. ఆ డీసీసీకి సంబంధించిన కూడా ఆ ప్రకటన ఉండబోతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక పూర్తిగా పార్టీకి సంస్థాగతంగా నిర్మాణంతో పాటు పార్టీ బలోపేతం, ఎన్నికల ఎజెండాగా సంక్షేమ పథకాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రచారంలో వెనుకబడి ఉంది. వాటన్నిటిని కూడా సరిచేస్తూ వెళ్ళాలి అనే సూచనలకు సంబంధించి కూడా ఈ పరిశీలకులు అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేశారు. అక్కడ క్షేత్రస్థాయిలకు సంబంధించి కూడా ఉన్న ప్రభుత్వ పనితీరు, పార్టీ పనితీరు, ప్రజలు సంబంధించిన స్పందన వీటన్నిటిపైన కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఆ నివేదికని ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా వివరాలను ఈరోజు ఆమె వాళ్ళ వద్ద తీసుకుని నివేదిక సిద్ధం చేసింది. ఇక భవిష్యత్తుకు సంబంధించి ఏ కార్యాచరణ సిద్ధం చేయాలి, ఏ కార్యక్రమాలు రూపొందించలేదానిపైన కూడా ఈ నివేదిక ఆధారంగా కూడా చేయబోతున్న నేపథ్యం అయితే ఉంది. రాజశేఖర్, మరోవైపు మంత్రులతో ముఖాముఖి సంబంధించి కూడా గతంలో నిర్వహించారు. కొన్ని కారణాల వల్ల ముఖాముఖి ఏదైతే మధ్యలో బ్రేక్ పడింది. ఇప్పుడు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కూడా అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చొరవతో ఈరోజు మంత్రి
పొన్నం ప్రభాకర్కి సంబంధించి కూడా ముఖాముఖి నిర్వహించారు. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా పలు అర్జీలకు సంబంధించి కూడా ఆయన ఏదైతే సంబంధించి కూడా అర్జీలకు సంబంధించి వినతులను స్వీకరించారు. దాంతో పాటుగా తక్షణమే కొన్ని అర్జీలు వచ్చిన దానికి సత్వరమే పరిష్కరించే విధంగా కూడా ప్రయత్నం చేసి కొన్ని ఫోన్ కాల్స్ ద్వారా కూడా కొన్ని పనుల అర్జీలకు సంబంధించి కూడా అప్పుడే పరిష్కారం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక దాంతోపాటుగా ప్రతి వారానికి సంబంధించిన ముఖాముఖి కొనసాగుతుంది. మరోవైపు ఈ నెల 10వ తేదీకి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా గాంధీ భవన్లో ప్రతిరోజు 2 కార్పొరేషన్ చైర్మన్లు అందుబాటులో ఉండే విధంగా కూడా పిసిసి చీఫ్ మరొక కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి మొత్తంగా ఈ కార్యక్రమాలన్నిటికి సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికల ఏజెండా గెలిపే లక్ష్యంగా కూడా పిసిసి ప్రణాళికతో వెళ్తుందని చెప్పొచ్చు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.